ఇది చూడండి, పాత బస్తీలో కొత్త దోస్తి. ఇది ఊహించని పరిణామం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఆ ముస్లింల యొక్క హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ఎంబీటీ. సో ఆ ఎంబీటీ తన అభ్యర్థిని తప్పించేసింది, పార్లమెంట్ బరి నుంచి తప్పుకున్నారు. ఇది చాలా కీలకమైన పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ పాలిటిక్స్లో. కారణం ఏంటి అంటే అక్కడ మాధవీలత పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. ఆమెని ఓడగొట్టడానికి ప్లాన్లో భాగంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత దెబ్బకు ఏకమైన శత్రువులు అన్నది వార్తా కథనం. ఈ పరిణామంతో భారీగా లాభపడబోతున్న మజ్లిస్ ముస్లిం ఓట్లు చీలకుండా చేసే ఎత్తుగడగా ప్రచారం. బీజేపీ అభ్యర్థి మాధవీలత దెబ్బకు ఏకమైన శత్రువులు. బీజేపీ దెబ్బకు పాత బస్తీలో బద్ద శత్రువులు ఏకమయ్యారా? ఇక్కడ ఎంఐఎంకు ఎంబీటీ పరోక్ష మద్దతు ఇస్తోందా? మజ్లిస్కు సహకరించడానికే పోటీ నుంచి తప్పుకున్నదా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం లేదని శుక్రవారం ఎంబీటీ ప్రకటించింది. మతతత్వ పార్టీలకు తాము సహకరించేది లేదని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నామని ఎంబీటీ నేత ఫర్హతుల్లా ప్రకటించారు. సెక్యులర్ పార్టీకి తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. తప్పితే ఏ పార్టీకి మద్దతిస్తారనే విషయాన్ని స్పష్టం చేయలే. అలాగే మతతత్వ పార్టీ అని ఆయన బీజేపీని ఉద్దేశించి అన్నారా, లేక మజ్లిస్ను కూడా కలిపారా అన్న విషయం పైన స్పష్టత లేదు. పోటీకి దూరంగా ఉంటామని ఎంబీటీ ప్రకటించడానికి కారణాలు ఏమైనా పరోక్షంగా ఈ పరిణామం మజ్లిస్కే లబ్ధి చేకూరబోతున్నది. ముస్లిం ఓట్లు చీలకుండా ఓటమి ఎరిగిన నాయకునిగా 2 దశాబ్దాలుగా హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీకి ఈసారి ఎన్నికలు కత్తి మీద సాముగా మారినాయి. బరిలోకి దిగితే విజయం ఖాయమనే ధీమా ఇప్పటి వరకు ఉండగా ఈసారి పరిస్థితులు మారుతున్నాయి. ఇందుకు కారణం బీజేపీ అభ్యర్థి మాధవీలత. ఎన్నికల నగారా మోగిన వెంటనే బీజేపీ తమ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించింది. తొలుత మజ్లిస్ వర్గాలు ఆమె పోటీని అంత సీరియస్గా తీసుకోలే. అదే సమయంలో రంజాన్ మాసం రావడంతో ప్రచారము ప్రారంభించలే. కానీ మాధవీలత పాత బస్తీలో గల్లీ గల్లీ చుట్టేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలే. హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసే ప్రయత్నాలతో పాటుగా పాత నగరంలో కూడా ప్రచార హోరు పెంచారు. మహిళ కావడం, ఇంటింటికి తిరగడం, ఆమె ప్రచార తీరు కారణంగా కొంతమంది ముస్లిం ఓటర్లు కూడా మాధవీలత వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ పరిణామమే మజ్లిస్ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో గత ఎన్నికలతో పోలిస్తే మజ్లిస్కు దాదాపుగా 1,00,000 ఓట్లు తగ్గినాయి. ముస్లిం ఓటర్లే మజ్లిస్కు దూరమవుతున్నారనే సంకేతాలు ఆ ఫలితాలు వెల్లడించాయి. ఇక యాకత్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే మజ్లిస్ ఎంబీటీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కేవలం 878 ఓట్ల తేడాతో ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్ ఓడిపోయారు. యాకత్పుర పరిస్థితి పునరావృతమైతే మజ్లిస్కు చుక్కలు కనిపించడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికల బరిలో మజ్లిస్ బీజేపీతో పాటు ఎంబీటీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఉంటాయి. కాంగ్రెస్ ముస్లిం వర్గానికే టికెట్ ఇచ్చింది. ఇక ఎంబీటీ కూడా బరిలో ఉంటే ముస్లిం ఓట్లలో చీలిక తథ్యం. అదే జరిగితే మజ్లిస్ కంచుకోటకు బీటలు వారడాన్ని కొట్టిపారేయలేం. ఈ నేపథ్యంలోనే కొందరు మత పెద్దలు రాయబారాలు నడిపించారని, ఎంబీటీని పోటీ నుంచి తప్పుకునేలా చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో త్యాగం చేస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో యాకత్పురాలో సహకరిస్తామనే చర్చలు జరిగినట్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాటి ఫలితమే బరి నుంచి ఎంబీటీ తప్పుకోవడం అనే అభిప్రాయం వెలువడుతోంది. మజ్లిస్ ఓటమి కంటే పాత బస్తీలో బీజేపీ ఓటమి కోసమే ఎంబీటీ సీటును త్యాగం చేసిందనే వాదన రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అంతేనా, అసదుద్దీన్తో సహా మజ్లిస్ ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో తిరుగుతుండడం, డ్రైనేజీ, రోడ్లు మరమ్మతులు, సిమెంట్ రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుండడాన్ని అక్కడి మారిన పరిస్థితులకు తార్కాణంగా చెబుతున్నారు. అంటే ఫైట్ అంత ఈజీగా లేదన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నదన్నమాట. ఒకసారి ఎంబీటీ లీడర్ నెంబర్ అమ్జదుల్లా ఖాన్ గారికి ఫోన్ చేద్దాం. సో ఎందుకంటే వీళ్ళు ఎంఐఎంకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ ఎంబీటీ యాక్చువల్గా. సో వీళ్ళు చేసే అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. మరి ఇది ఇంత కీలకమైన నిర్ణయం ఎట్లా తీసుకున్నారు ఏంటి అన్నది మరి చూడాలి. యాక్చువల్గా అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ని కూడా అడిగినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మీరు ఇక్కడ హిందూ కనుక ఓటిస్తే టికెట్ ఇస్తే మాకు ఈజీ అవుతుందని. కానీ వీళ్ళు ముస్లింకే టికెట్ ఇచ్చారు. సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు.
సో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఐ థింక్ నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా. వై ఎందుకు మీరు పోటీ నుంచి తప్పుకున్నారు అని. సో ఏదేమైనా టోటల్ పొలిటికల్ ఈక్వేషన్లో భాగంగా నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వర్గము, కులము, ఇవన్నీ మతము, ఇవన్నీ ఒక ప్రధాన అంశాలుగా ఎలక్షన్స్లో మారిపోయినాయి. ఇది చాలా తప్పుడు సంకేతాలని తీసుకెళ్తుంది. ఇది ఇది ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రమాదంలోకి తీసుకెళ్లడం తప్ప ఇంకొకటి కాదు. మనం కేవలం మన అభివృద్ధి, డెవలప్మెంట్ ఈ దిశగానే ఎలక్షన్స్ జరగాలి. ఆ దిశగా ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. మళ్ళీ జనాభా దామాషా పద్ధతిలో వాళ్ళకి ఎన్ని సీట్లు రావడం అదొక భాగం. ఆ వర్గాలకి న్యాయం జరిగితే, ఆ వర్గాలకు ఎక్కువ మంది అధికారంలో ఉంటే, రాజ్యాధికారం దక్కితే ఆ ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఆ ప్రజల వాటా ఎంత అన్నది, ఆ ప్రజలు ఎంతమంది అట్టడుగున ఉన్నారో వాళ్ళకి ఎంత వాటా దక్కాలనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఇంకొక భాగం. కానీ ఈ తరహా పాలిటిక్స్ అన్నది కరెక్ట్ కాదు, ఈ దేశానికి అంత మంచిది కాదు.